అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవాణి దాదాపుగా ఇది నవంబర్ 3వ తారీఖు 2022 మొదలుపెట్టినట్టు నాకు గుర్తు. ఇది మన జనసేన పార్టీకి బూస్టింగ్ తీసుకురావడానికి ఉపయోగపడిన ఒక మంచి కార్యక్రమం. అయితే ఈ మంచి కార్యక్రమాన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తున్నాం. మెయిన్గా మంగళగిరి పార్టీ దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యేలను పెట్టి ప్రజలు అక్కడికి వచ్చేలా చేసి మనం అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాం. అది మనం ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తున్నటువంటి విషయాలే. అయితే ఇప్పుడు దాకా ఫిర్యాదులు 10,378 ఫిర్యాదులు వచ్చినాయి అంట. అందులోని 2,734 ఫిర్యాదులు పూర్తి చేశారు. చివరి దశలో 4,889 ఉన్నాయని చెప్పారు. పూర్తి కావాల్సినవి అంటే ఇంకా మొదలు పెట్టాలన్నమాట 2,587 ఉన్నాయి. ఇవంతా మనకి మన జనసేన ఫార్మేషన్ డేలో జనవానికి సంబంధించి వచ్చినటువంటి పాయింట్స్. అయితే మరి గత ప్రభుత్వంలో కూడా మనం 2022, 2023లో కూడా మనం ప్రోగ్రామ్స్ చేసాం. అండ్ 2024లో కూడా చేసాం. నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం 2022లో 427 అర్జీలు, 2023లో 323 అర్జీలు రావడం జరిగిందని నేను చూశాను. నాకు తెలిసి దీనికన్నా ఎక్కువ అర్జీలు వచ్చాయనేది నా భావన. ఇక 2024లో కూడా ఎంతో కొంత అర్జీలు వచ్చే ఉంటాయి. దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు. ఇప్పుడు మనము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వచ్చిన ఫిర్యాదులను మనం సాల్వ్ చేసి చూపించాము, బాగానే ఉంది. కానీ ఈ కార్యక్రమం పురుడు పోసుకుని 2022, 23, 24 తారీఖుల సంవత్సరాలలో జరిగిన ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు పరిష్కారం దొరికిందా? దొరికితే ఎంతమందికి దొరికింది, లేకపోతే ఇంకా ఎంతమందికి దొరకాలి అన్న డేటాను కూడా జనసేన పార్టీ విడుదల చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.